ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతన నెల 2024వ సంవత్సరము గతించినటువంటి ఈ యొక్క 8 నెలలు దేవాది దేవుడు మనకు తోడుగా ఉండి ఇంతవరకు మనం నడిపించి ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మనకు చేసి ఈ యొక్క నూతన నెలలో మొదటి రోజు అది ఆదివారమందు మనము దేవుని యొక్క సన్నిధిలో గడపడము, దేవునికి ఆరాధన చెల్లించడము, దేవునికి మహిమ తీసుకురావడము అనేది గొప్ప సంతోషమైనటువంటి దినముగా మనమందరము భావించాలి. ఈ యొక్క దినము ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాము. కాబట్టి మనం సిద్ధపడదాము, ప్రార్థన చేసి ఈరోజు దేవుడు మనతో మనందరితో ఏం మాట్లాడబోతున్నాడో ఆ వాక్యము కొరకు మన కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అయినటువంటి మా గొప్ప ప్రభువా, నీ యొక్క నామానికి స్తుతి మహిమ ప్రభావములు కలుగునుగాక. ఇంతవరకు నీ దయతో నీ కృపలో మేము నడిపించబడి ఉన్నాము. అలాగనే ఈ యొక్క నూతన నెలలో ప్రభా మొదటి దినమందు మేము తండ్రి నీ సన్నిధిలో గడిపే కృపను దేవుడు మాకు దయచేశారు. ఈరోజు మీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. మీ వాక్యము ద్వారా ప్రతి హృదయం యొక్క తండ్రి భారాలను మీరు తీసివేయమని చెప్పి అడుగుతున్నాము తండ్రి. నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు చెల్లిస్తూ మీరే మాకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించమని, ఈ యొక్క వాక్యము ప్రతి ఒక్కరికి ఆశీర్వాదంగా మీ వాక్యం మాకు ఉండులాగున మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్న పరలోకపు మా తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క నూతన నెలలో దేవుడు తన వాక్యము ద్వారా ఈ దినము మీతో ఆయన మాట్లాడబోతున్నాడు. 2024వ సంవత్సరము గతించినటువంటి 8 నెలలు దేవుడు కృపను మనము అనుభవించాము. అలాగనే ఆయన ఆశీర్వాదములు, ఆయన యొక్క కృప, ఆయన యొక్క గొప్ప అద్భుతాలు మనం చూస్తూ వచ్చాము. ఒక విషయాన్ని ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఈ వాక్యాన్ని దేవుని హృదయంలో పెట్టినప్పుడు నిజంగా ఈ మాటలు నన్ను ఎక్కువగా సంతోషపరిచింది, ఆనందపరిచేసింది. ఆ వాక్యము మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క సంగతులు ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు కానీ సంగతులు కానీ మన జీవితంలో ఎప్పటికీ అది నెరవేర్చబడతాయి అనేటువంటి సత్యాన్ని ఈరోజు మీకు తెలియచేయటానికి నేను ఇష్టపడుతున్నాను. ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క సంగతులు ఏ మనుషుడు వాటిని తొలగించలేడు. ఏ వ్యక్తి వాటిని నీ జీవితంలో ఉండి నెరవేర్చబడకుండా ఆపలేడు. 8 నెలలు దేవుని యొక్క సమాధానము కొరకు, మీరు అనుకున్నటువంటి కార్యాల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండవచ్చేమో. 8 నెలలు ఆసక్తితో, ఎంతో ఎదురుచూపుతో దేవుడు ఈ నెలైనా నా జీవితంలో అద్భుతం చేస్తాడా అనేటువంటి ఉద్దేశంతో మీరు ప్రార్థన చేస్తూ ఉంటారేమో. గర్భఫలము కొరకు ఈ నెలైనా నా జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడా అని మీరు ప్రార్థన చేస్తూ ఉంటారేమో. లేకపోతే నీకు మంచి జాబ్ లేకపోతే ఈ నెలలో అయినా దేవుడు నాకు మంచి శ్రేష్టమైనటువంటి పనిని ఇస్తాడా అని చెప్పి ఆ శక్తితో చూస్తున్నావేమో. లేకపోతే ఈ నెలలో అయినా నా యొక్క వివాహ కార్యక్రమం యొక్క కార్యాలు దేవుడు చేస్తాడా, ఇలాగ అనేక విషయాల కొరకు తల్లిదండ్రులు, యవనస్తురాలు, పిల్లలు అందరూ కలిసి భారముతో దేవుని అడుగుతూ ఉంటాం. ఈరోజు దేవుని యొక్క మాట, దేవుని యొక్క సత్యము మనల్ని, మన జీవితాన్ని కదిలింపు చేసేటువంటి వాక్యము,
నీ జీవితంలో దేవుడు విడుదల తీసుకొచ్చే వాక్యం ఏంటంటే, ఆ వాక్యం మీకోసం చదువుతాను, దయచేసి మీరు నాతో కలిసి చదవాలని చెప్పి కోరుతున్నాను. ఇర్మీయా 29:11 వాక్యములో, ఇర్మీయా 29:11 వాక్యములో, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగాను అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశములే కానీ హానికరము ఏమీయు కావు, ఇది యెహోవా వాక్కు. దేవుని యొక్క బిడ్డలారా, ఈ వాక్యం ఎన్నిసార్లు మీరు చదివినా దేవుని యొక్క అధికారాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు, దేవుని యొక్క శక్తిని మనం గుర్తు చేసుకోవచ్చు, దేవుడు మన పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధను గుర్తు చేసుకోవచ్చు, దేవుడు మీ పట్ల ఆయనకున్నటువంటి ఆసక్తిని గుర్తు చేసుకోవచ్చు, దేవుడు మన జీవితంలో మన జీవితం పట్ల ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధను గుర్తు చేసుకోవచ్చు. దేవుడు మన జీవితం అంటే ఆయనకి ఎంత ప్రేమో ఎంత విలువైనదో మనకి ఈ వాక్యం ద్వారా గుర్తు చేసుకోవచ్చు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడి యొక్క మాటని వాళ్ళకి వాగ్దానం చేసినప్పుడు ఈ వాక్యము దేవుడు ఈరోజు నీకు కూడా ఆయన గుర్తు చేస్తున్నాడు, మళ్ళీ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మీ యొక్క ఆలోచనలు, మీ ఉద్దేశంలో కొరతలు, అడ్డులు, అది నెరవేర్చబడలేకుండా పోవచ్చు, ఖచ్చితముగా అది దేవునికి ప్రియము లేకుండా పోవచ్చేమో. కానీ మన యందు, మన జీవితమందు, మన పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాలు ఎలాంటిదంటే, అది రాబోయే కాలమందు నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే సమాధానకరమైనటువంటి ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు మాత్రము కాదు. ఈరోజు మీరు నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తున్నారా? ఇంకా భారముతో ప్రార్థన చేయండి. ఆసక్తితో దేవుడు ఈ నెల లేకపోతే పలానా రోజు చేస్తారని చెప్పి భారముతో మొరపెడుతున్నారా? ఇంకా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి. ఎందుకంటే మీ ప్రార్థన, మీ నిరీక్షణ దేవుని యొక్క ఉద్దేశముల కొరకు నెరవేర్చబడాలని చెప్పి మీరు ప్రార్థన చేసినప్పుడు అది మీకు సమాధానకరమైనటువంటి ఉద్దేశములే కానీ దాంట్లో ఎటువంటి హాని దేవుడు తీసుకురానివ్వడు. మనుషుల యొక్క ఆలోచన ఒకవేళ వాళ్ళ ఉద్దేశంలో హాని ఉంటుందేమో, కొరతలు ఉంటాయేమో, అది ఖచ్చితంగా మిమ్మల్ని బాధ పెట్టచ్చేమో, కానీ పరమ తండ్రి యొక్క ఉద్దేశంలో మాత్రము ఎప్పటికీ ఎన్నటికీ మన జీవితంలో ఎటువంటి హాని రాకుండా దేవుడు నడిపిస్తాడు. ఎందుకంటే సామెతలు 19:21 నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అని చెప్పి రాయబడుతుంది. నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టెను, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఈరోజు ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి. ఏంటంటే నరుని యొక్క హృదయములో ఆలోచనలు అనేకము పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము, నిరంతరము. మీ ఉద్దేశాలు ఎన్నో ఉండొచ్చేమో, మీ ఆలోచనలు అనేకం ఉండొచ్చేమో, మీ తలంపులు అనేకం ఉండొచ్చేమో, కానీ వాక్యం చెప్పబడుతుంది దేవుని యొక్క తీర్మానమే స్థిరము, అదే నిరంతరం అంట. అందుకే ఈరోజు మనమందరము దేవుని యొక్క ఉద్దేశాలకి, దేవుని యొక్క ఆలోచనలోకి మనం ఎప్పుడైతే రాగలుగుతున్నామో, ఎప్పుడైతే వాటిని నమ్ముతున్నామో, ఎప్పుడైతే వాటిని నమ్మి మనం ముందుకు వెళ్తున్నామో ఏమవుతుందో తెలుసా? నిన్ను మాత్రము దేవుడు బాధ పెట్టడు, నిన్ను మాత్రము దేవుడు వేదన పరచడు, నిన్ను మాత్రము దేవుడు దుఃఖం పరచడు. ఎందుకంటే దాంట్లో ఎప్పటికీ క్షేమకరమైనటువంటి తీర్మానాలు, ఆలోచనలు తప్ప దాంట్లో ఎప్పుడు మనకి హాని మాత్రము మన దేవాది దేవుడు రాడని చెప్పి మనకి వాక్యము రాయబడుతుంది. బైబిల్లో అనేక మందిని మనం చూస్తున్నాము. అనేక మంది దేవుని యొక్క ఉద్దేశాలకి లోబడి వెళ్ళిన వారు, అనేక మంది గొప్పగా దేవుని కొరకు గొప్ప స్థాయికి దేవుడు తీసుకువెళ్ళాడు. ఈరోజు దేవుడు అదే మాట మనందరికీ అని చెప్తున్నాడు, నా కుమారుడా, నువ్వు ఎప్పుడైతే నా ఉద్దేశాలు, నీ పట్ల నాకు ఉన్నటువంటి ఉద్దేశాలు ఎరిగి నడిచినట్లయితే అది ఖచ్చితంగా నిన్ను గొప్ప స్థాయికి తీసుకువెళ్తుందని చెప్పి మనకి వాక్యం రాయబడుతుంది. బైబిల్లో ఎస్తేరు అనేటువంటి ఈ యొక్క సహోదరి, ఈ యొక్క రాణి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేయటానికి రాజు ప్రయత్నిస్తుండగా ఆమె
దేవుని యందుకు వెళ్ళి ప్రార్థన చేసి దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క సంగతులతో ఆ మొరపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎటువంటి హాని తీసుకురానివ్వలేదు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల ఒక ఉద్దేశము, ఒక సంగతులు ఆయన పెట్టి ఉన్నాడు. కాబట్టి దీని మధ్యలో ఎటువంటి ప్రజలు వచ్చి ఏ రకమైనటువంటి హాని చేసినా కూడా అలాంటి వారిని దేవుడు నీ దరిదాపులో కూడా తీసుకురానివ్వడు. అలాంటి వారిని దేవుడు అనుమతించడు కూడా. ఎందుకంటే ఆయన ఉద్దేశంలో అంత గొప్ప శక్తి, అంత గొప్ప కార్యాలు ఉన్నాయని చెప్పి మనం గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు దేవుని యొక్క మాటని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మీద ఆధారపడి వెళ్తుండగా తన సొంత కుమారుడైనటువంటి అబ్షలోము వచ్చి తండ్రిని చంపటానికి, ఇంకొక పక్కన సౌలు రాజు వచ్చి తండ్రి ఈ యొక్క దావీదుని చంపటానికి వస్తున్నప్పుడు దేవుడు దావీదు మీద చెయ్యి పడనివ్వకుండా దావీదుని దేవుడు కాపాడాడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవునికి ఉద్దేశాలకి, ఆలోచనకి లోబడి నడుస్తామో ఏమవుతుందంటే దేవుడు మన మీద ఎటువంటి హాని తీసుకురానివ్వడు. ఎటువంటి హాని ఒకవేళ వచ్చినా నీ దరిదాపులో కూడా వాటిని దేవుడు తీసుకురాకుండా వాటిని కాపాడతాడని చెప్పి మనం వాక్యం చూస్తున్నాం. ముఖ్యంగా కీర్తనలు 64 2వ వాక్యం నుండి 6వ వాక్యం వరకు ఒకసారి చదువుకుందామా. 64వ కీర్తన 2వ వాక్యం నుండి 6వ వాక్యం వరకు. కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టకీర్తులు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పడును పెట్టినట్టు వారు తమ నాలుకలను పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలనని చాట్న స్థలములలో చేదు మాటలు బాణములుగా సంధించురు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారు కొట్టెదరు. వారు దురాలోచన దుండపరుచుకొందురు. చాటుగా ఊరుల నోదుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచుదరని చెప్పుకొందురు. వారు దుష్క్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు. వెదికి ఉపాయము సిద్ధపరచుకొందురు. ప్రతివాని హృదయం అంతరంగము అగాధము. 8వ వాక్యములో వారు కూలెదరు, వాళ్ళు కూలుటకు వారి నాలుకే కారణము. దావీదుని చంపటానికి అనేక ప్రయత్నాలు చేసిన వాక్యం చెప్పబడుతుంది. వాళ్ళు బాణాలు వేశారు, ఎన్నో ఆలోచన చేశారు, అనేకమైనటువంటి ఉద్దేశాలతో వచ్చారు. కానీ ఎటువంటి హాని దేవుడు దావీదుకి తీసుకురానివ్వలేదు. ఎందుకంటే ఆయన ఉద్దేశంలో అంత గొప్ప శక్తి, అంత గొప్ప విజయం ఉంది. ఈరోజు మీరు దేవుని యొక్క ఉద్దేశాలు నమ్ముతున్నారా? దేవుని యొక్క ఆలోచనలు నమ్మి మీరు ముందుకు వెళ్తున్నారా? దేవుని యొక్క మాట నమ్మి మీరు ముందుకు వెళ్ళేటువంటి వారిగా ఉంటున్నారా? ఎందుకంటే దాంట్లో గొప్ప విడుదల ఉంది. ఇందాక చెప్పిన ప్రకారము ఏం చెప్పబడుతుందంటే దేవుని యొక్క తీర్మానమే స్థిరము. నరుని హృదయములో ఆలోచన అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమని చెప్పి ఈ యొక్క సామెతలు 19:21 వాక్యం మనం చదువుతున్నాము. ఈరోజు మన జీవితంలో ఒకవేళ మనం దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క ఆలోచనలు తప్పిపోయి ఉన్నట్లయితే దానికి ఒకటే ఒక మార్గం. ఏ మార్గం అంటే మనమందరము ఈ రోజునే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి నేను దేవుని యొక్క ఆలోచన ప్రకారము, ఉద్దేశం ప్రకారము నా జీవితము ఉందా లేదా ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఆయన సన్నిధికి వెళ్ళి, దేవా నా యొక్క ఉద్దేశాల కంటే నీ ఉద్దేశాలు ఎంతో ఉన్నతమైనది, నా యొక్క ఆలోచనల కంటే నీ ఆలోచన ఎంతో శ్రేష్టమైనది, నా యొక్క తలంపుల కంటే నీ తలంపులు ఎంతో గొప్పది ప్రభువా అని చెప్పి నిన్ను నీవు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి తగ్గించుకొని యెషయా 55:8 వాక్యము 9 వాక్యం ప్రకారము నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇది యెహోవా వాక్కు. ఆకాశములు భూమికైనను ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నది. దేవునితో నిన్ను పోల్చుకోవడం అసాధ్యం. మనల్ని
దేవునితో మన జీవితాల్ని, మన తలంపుల్ని పోల్చుకోవడం అసాధ్యము. ఎందుకంటే ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉందో దేవునికి మనకున్నటువంటి ఆ యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు అంత దూరం ఉన్నాయని చెప్పి వాక్యం రాయబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని తలంపులు శ్రేష్టమైనది. మనకి ఎప్పుడు ఇవ్వాలో, ఎలాగ ఇవ్వాలో, ఎలాంటి పరిస్థితుల్లో ఇవ్వాలో, ఎటువంటి రోజు ఇవ్వాలో సమస్తము దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క తలంపులు, ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క మార్గాలు మనం నమ్మి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా శ్రేష్టమైనటువంటి ఫలాన్ని పొందుకుంటారు. శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ఫలాన్ని మీరు భుజిస్తారు. శ్రేష్టమైన దేవుని ఆశీర్వాదం మీ జీవితంలో మీరు చూడగలుగుతారు. ఎందుకంటే ఆయన ఉద్దేశాలు, ఆయన మార్గంలో గొప్పది 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 గొప్పది. దాన్ని ఎప్పుడు మనం నమ్మాలి? దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనం నమ్మాలి? యోబు 36వ అధ్యాయము 5వ వాక్యం రాయబడుతుంది, ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారం చేయడు, ఆయన విమోచన శక్తి బాహుబలమైనది. ఆలోచించుడి, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేయడు, ఆయన వివేచన శక్తి బాహుబలమైనది. ఈరోజు మనమందరము దీని గురించి ఆలోచన చేయాలి. దేవుని యొక్క శక్తి ఎలాంటిదో. ఒకవేళ దేవుని యొక్క శక్తిని మోషే నమ్మకపోతే, దేవుని యొక్క బలాన్ని మోషే నమ్మకపోతే ఏమయ్యేది? ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన ఆ ఫరో రాజు ముందు అలాంటి గొప్ప కార్యము చేయడం అసాధ్యంగా మారేది. కానీ దేవుని యొక్క శక్తిని నమ్మాడు. వాళ్ళకంటే బలమైన వాళ్ళు ఫరో సైన్యము, మోషే కంటే బలమైనటువంటి సైన్యము వాళ్ళు. కానీ దేవుడు మోషేకి తోడుగా ఉన్నాడు కాబట్టి మోషే ద్వారా బలమైన కార్యములు చేసి ఆయన ఉద్దేశాలు, ఆయన యొక్క తలంపులు దేవుడు ఈ యొక్క మోషే ద్వారా తన ప్రజల్ని విడిపించడానికి, కఠినమైనటువంటి ఫరో రాజు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సైన్యాన్ని తీసుకురావటానికి దేవుడు మోషేకి గొప్ప కార్యం చేశాడు. ఆలోచించండి, ఆలోచించండి. నీ యొక్క అవయములు సమస్తము దేవుడు ఎరిగి ఉన్నాడు. నీ శరీరంలో ప్రతి అవయము ఎలాగ ఉందో, ఎలా పనిచేస్తో సమస్తము దేవుడు ఎరిగి ఉన్నాడు. నీ గురించి సమస్తము దేవుడు తెలుసు. మనం ఎన్ని సంవత్సరాలు జీవిస్తామో, ఎంతకాలం భూలోకంలో ఉంటామో, ఏం చేయబోతున్నామో, ఎలాగ జీవించబోతున్నామో, ఎక్కడ ఉండబోతున్నామో, ఎవరిని వివాహం చేసుకోబోతున్నామో, ఎంతమంది పిల్లలు మనము కనబోతున్నామో అన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఎక్కడ పని చేయబోతున్నామో అన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆయన శక్తిని మనం నమ్మినట్లయితే అది నిజంగా గొప్ప కార్యముగా ఉంటుందని చెప్పి మనం తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నాం. మనం దేవుని నమ్మడం తప్ప ఆయన ఉద్దేశాల్లో వేరే మార్గం మనకు లేదు. ఎవరైతే ఆయన ఉద్దేశము నమ్ముతారో ఖచ్చితంగా దేవుడు నిన్ను ఖచ్చితంగా నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన ఉద్దేశంలో అంత గొప్ప కార్యాలు. ఈ సెప్టెంబర్ నెలలో దేవుడు నీకు బలమైన కార్యం చేయబోతున్నాడు. నమ్మి ముందడుగు వేయమంటున్నాడు దేవుడు. నమ్మి ముందడుగు వేయమంటున్నాడు. 33వ కీర్తన 10వ వాక్యం 11వ వాక్యంలో, అన్యజనుల ఆలోచనను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలు ఆయన నిష్కలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. దేవునికి బిడ్డలారా, అదే 33వ కీర్తన 18వ వాక్యం రాయబడుతుంది, వారి ప్రాణము మరణము నుండి తప్పించుకొనుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు. చూసారా, ఎప్పుడైతే మన దేవుని నమ్మి వెళ్తున్నామో దేవుడు నీ పట్ల ఎంత శ్రద్ధగా, ఎంతగా ఆయన కాపాడుతున్నాడో ఈ వాక్యం మనకు అర్థమవుతుంది. అదే 20వ వాక్యం 21వ వాక్యం రాయబడుతుంది, మనము యెహోవా పరిశుద్ధ నామమునందు నమ్మిక ఉంచుచున్నాము, ఆయన బట్టి మన హృదయము సంతోషించుచున్నవి, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయము, మనకు కేడమై ఉన్నాడు. ఆయన నమ్మి మనం ముందడుగు వేస్తున్నప్పుడు దేవుడే నీకు సహాయము, కేడముగా ఉంటున్నాడు. ఈ నెల ఆ విధంగా నేను దేవుడు దీవించబోతున్నాడు. దేవుని యొక్క ఉద్దేశాలు నమ్మండి. దేవుని యొక్క
ఉద్దేశాలు నమ్మి మనం ముందడుగు వేస్తున్నప్పుడు, నమ్మకంతో ముందడుగు వేస్తున్నప్పుడు దేవుని యొక్క తీర్మానమే నిరంతరము. ఈ వాక్యం మీకు, మీ కుటుంబానికి ఈ నెలంతా ప్రతిరోజు దేవుని యొక్క తలంపులతో, దేవుని యొక్క కాపుదలతో దేవుడు మీకు సహాయం చేయను గాక. మన కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. గొప్ప దేవా యొక్క దినము కొరకు వందనాలు. ఈ నెలంతా నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ నెలంతా ప్రభు ప్రతిరోజు ప్రతి ఇంట్లో నీ యొక్క ఉద్దేశాలు, నీ యొక్క ప్రభు తలంపులు, నీ యొక్క ఆలోచనలు మాత్రమే నెరవేర్చబడాలి. మేము ప్రభు మా యొక్క సొంత ఉద్దేశాల ప్రకారం వెళ్ళకుండా ప్రతిరోజు ప్రార్థన చేసి మీ యొక్క ఉద్దేశాలు ఎరిగేటువంటి ఆ యొక్క నాయన ప్రార్థన జీవితం మా అందరికీ దయచేయమని చెప్పి అడుగుతున్నాము తండ్రి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనస్తురాల్ని, అలాగనే దేవా చదువుతున్నటువంటి పిల్లలందరి కొరకు మొరపెడుతున్నాను దేవా. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామమున వేడుకుంటున్నా పరలోకపు మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్.